కృష్ణా జిల్లా పామూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే వర్ల కుమారాజా, జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు పొదుపు చర్యల భాగంగా నిర్ణయాలు తీసుకుంటుంటే వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, జనసేన టీడీపీ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ మధ్య మంచి మిత్ర సంబంధాలు ఉన్నాయని, కూటమి ధర్మాన్ని పాటిస్తూ కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. ఊర చెరువుని ఊదేస్తున్న గాడిదలు, ఇక్కడే అడ్డాడ ఊర చెరువుని ఊదేసిన గాడిదలు, ఆ గాడిదలు చూడటానికి రండి అని అప్పుడున్న ప్రతిపక్ష నేతగా నన్ను పిలిస్తే, నువ్వు వస్తే నీ పీక కోస్తా అన్నాడు అక్కడ ఒక వైసీపీ గాడిద వీడియో సాక్షిగా. అక్కడ ఊరచెరువు అడ్డాడలో ఊదటానికి సాక్షాత్తు గంగానమ్మ విగ్రహాన్ని తీసుకెళ్లి మద్యం మత్తులో ఊరు బయట పడేసిన ఉదంతం అందరికీ తెలిసిందే. ఇది కదా అసలు కథ. ఊరంతా అలజడి, ఊర్లో పూనకాలు, ఊర్లో జ్వరాలు, ఊర్లో పరిస్థితులు చూసి మళ్ళీ మందేసి అదే విగ్రహం తెచ్చి ఊర్లో పెట్టాడు. మళ్ళీ ఇదంతా కూడా మర్చిపోయారు అనుకొని నీతి కబుర్లు చెప్పడానికి వచ్చిన అనిల్ నీకు ఏ రకంగా సమన్వయం అని నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలు మర్చిపోయా అనుకుంటున్నావా? డబ్బుంటే అన్నీ జరిగిపోతాయి అనుకుంటున్నావా? అరకోటి అంటున్నావు. ఏంటో అరకోటి? నాకు అరకోటి ఇచ్చి మిగిలినంతా ఏదున్నా నువ్వు తీసేసుకో, నేను ఆ అరకోటి 50 లక్షలతో P4 కార్యక్రమాలు చేస్తా. రోజుకి అరకోటి అంటున్నావు కదా. మరి 1800 రోజులు, 5 సంవత్సరాలు అంటే 1800 రోజులు అంటే 900 కోట్లు. 900 కోట్లలో ఒక్క అరకోటి నాకు ఇచ్చి మిగిలింది నువ్వే తీసుకో. నీకేం కావాలి? నువ్వు జల్సాలు తీసుకో. నువ్వు పుట్టు జమీందారు కదా, పుట్టు కోటీశ్వరుడు కదా. అరే మీర్జాపురం హనుమాన్ జంక్షన్లో ఉంది, మీర్జాపురం హనుమాన్ జంక్షన్లో ఉంది. దానికి అర్థం మీర్జాపురం జమీందారు నువ్వా? నువ్వు మీర్జాపురం జమీందారు అయిపోతావు హనుమాన్ జంక్షన్లో పుడితే చెప్పుకోవచ్చు. మీర్జాపురం ఇక్కడే ఉంది, మహారాజులు జమీందారులు ఇక్కడ ఉన్నారు, మా జమీందారులు మా హనుమాన్ జంక్షన్ చెప్పుకో, బాగుంది. అంతే తప్ప నువ్వు పుట్టుకోటీశ్వరుడి, మీ నాన్నగారు ది గ్రేట్, నేను చెప్పకూడదు అనుకుంటున్నా కానీ చెప్తున్నా. సంజీవరావు గారు పెద్ద ఆయన, ఎవరికైనా డాడీయేగా. డాడీ ఎవరికైనా డాడీయే. డాడీ అందరికీ డాడీయే. మరి ఆ డాడీ మరి జమీందారా, పుట్టు జమీందారా ఉంటే మరి ఆ వైన్ షాప్ దగ్గర ఎందుకంత బకాయిలు? ఇలా మాట్లాడితే నీచంగా ఉంటుంది కదా. అందుకే నేను మాట్లాడను, నేను పరిధి దాటి మాట్లాడను. ఒకసారి మొదలెడితే ఎంతకెళ్ళాలి? గద్దే రామ్మోహన్ రావు గారు ఇండిపెండెంట్గా గన్నవరం వేస్తున్నప్పుడు, తర్వాత తెలుగుదేశంలో చేరినప్పుడు పసుపు కండవ, పసుపు రిబ్బన్ పట్టుకొని చివిడి ముక్కేసుకొని లాగు ఊడిపోతూ పరిగెట్టిన పిల్లవాడు ఎవరో తెలుసా? ఈ కైలానీలే. మద్దతు ఇచ్చిన అప్పటి జడ్పీటీసీ, అప్పటి కాబోతున్న జడ్పీటీసీ తెలియదు, కైలానీల్ కుమార్ మాతృమూర్తే. ఏం మాట్లాడాలి? ఈ రాజకీయ ఆరంగేటం ఎక్కడి నుంచి మొదలైంది? ఆ తర్వాత ఎటు నుంచి ఏ కార్యక్రమం చేస్తే నీకు ఈ సీట్ వచ్చిందో వీటి గురించి లోతుగా రాజకీయాలు నేను మాట్లాడను, నాకు అవసరం లేదు. రాజకీయాల సమయం వచ్చినప్పుడు నాకు మాట్లాడే అవకాశం కూడా ప్రజలు ఎవరు. ఎప్పటికీ ప్రజల మనసులో చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకున్నాడు కుమార్ రాజా. నువ్వు ఏదో మాట్లాడితే ఏదో చెప్తే నమ్మే స్థాయిలో పరిస్థితుల్లో ఎవరూ లేరు. నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది. మీరు ఈ రకంగా నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారంటే నేను బాగా పనిచేస్తున్నట్టు అర్థం. మీరు రకంగా అడుగడుగునా నాపై బురద జల్లాలని చూస్తున్నారంటే మచ్చలేని ప్రజాసేవకుడిగా నేను ముందుకు సాగుతుందో నా ప్రస్థానం అని ఒక అర్థం. మీరే నాకు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ప్రతిపక్షం వారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజున అడుగడుగునా నేను ఒక మంచికి ముందడిగేస్తే మీరు 10 మంది వచ్చి దాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నన్ను చూసి భయపడుతున్నారని అర్థం. నా పామర్ అభివృద్ధికి నేను కష్టపడుతున్న విధానం చూసి విపక్షాలు పోస్తున్నాయని అర్థం. దాంట్లో భాగంగానే ఈ రకంగా బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. అయినప్పటికీ దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మూడొచ్చినప్పుడు మాట్లాడతా, ఇంకా చాలా విషయాలు చెప్తా. ఇది జస్ట్ ఏ పాజ్. మళ్ళీ ఇంకో సందర్భం వచ్చినప్పుడు మిగిలిన విషయాలన్నీ చెప్తా. మరి ఈ రోజున ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది ఉన్నా
మన జన సైనికులు తాడిశెట్టి నరేష్ గారు మన మధ్యకి వచ్చారు. ఆయన మాటల్లో కూడా విందాం.